ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాం రా. ఈరోజు మనము క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే బియ్యం రవ్వతో వడియాలు ఎలా పట్టుకోవాలో చూద్దాం పదండి. ఈ బియ్యం రవ్వ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి, నూనె కూడా తక్కువగా పీలుస్తుంది. ఈ వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం పదండి. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి బాగా ఆరబెట్టుకున్నాను. బాగా ఆరిన తర్వాత మిల్లు పట్టించుకున్నాను. మిల్లి పట్టించుకున్న బియ్యపు రవ్వను జల్లించుకున్నాను. దాంట్లో వచ్చి సన్న రవ్వతో వడియాలు పడుతున్నాను. ఇక్కడ ఒక చిన్న చెంబు నిండుగా బియ్య రవ్వ తీసుకున్నాను. దాంట్లో 2 చెంబులు నీళ్ళు పోసి ఓ అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా అరగంట పాటు నానబెట్టుకోవడం వలన రవ్వ బాగా ఉడుకుతుంది. స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకోవాలి. దాంట్లో 2 చెంబులు నీళ్ళు రవ్వలో వేసాం కాబట్టి ఇక్కడ 7 చెంబులు నీళ్ళు పోసుకోవాలండి. కావాలంటే 11 వేసుకోవచ్చు, కానీ 7 చెంబులు నీళ్ళు పోసుకోవడం వల్ల పలచగా రాకుండా వడియాలు కొంచెం దలసరగా వస్తాయి, నూనె కూడా తక్కువ పీలుస్తాయి. ఒక పావు కప్పు పెద్ద సగ్గుబియ్యం నైట్ టైం నానబెట్టుకున్నాను. ఇలా నైట్ టైం నానబెట్టుకున్న సగ్గుబియ్యను ఈ వాటర్లో వేసి ఉడికించుకోవాలండి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మనం పచ్చిమిర్చి అల్లం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టుగా పచ్చిమిర్చిని అల్లం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇవి మనం పెట్టుకున్న వాటర్ బాగా మరుగుతున్నప్పుడు సగ్గుబియ్యం కూడా బాగా ఉడుకుతాయండి. ఉడికి పైకి తేలుతాయి. అప్పుడు చక్కగా మనం కలిపి పెట్టుకున్న రవ్వను వేసుకోవాలండి. రవ్వని వాటర్లో పోసినప్పుడు ఒకసారి కిందకి పైకి బాగా కలుపుకోవాలి. దీనివల్ల రవ్వ కింద చేరకుండా ఉంటుంది. స్టవ్ని సిమ్లో పెట్టుకుని మనం కలిపి పెట్టుకున్న రవ్వను వేసి ఉడికించుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. ఈ రవ్వను బాగా ఉడకనివ్వాలండి. ఒక పొంగు వచ్చిన వెంటనే కట్టేస్తే కనుక వడియాలు పెట్టినట్టు ఇరిగిపోయినట్లుగా వస్తాయి. ఈ రవ్వ కొత్త కొత్తలాడుతూ బాగా ఉడకనివ్వాలి. 5 నిమిషాల పైన బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మీకు కావాలంటే జీలకర్ర కానీ నువ్వులు కానీ వేసుకోవచ్చు. ఇక్కడ వస్తున్న 2 స్పూన్లు నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అల్లము పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ పిండి అంతా ఒక వెడల్పాటి గిన్నెలో పెట్టుకుని బాగా చల్లారనివ్వాలి. ఒక కాటన్ చేతిని తడిపి మంచం పైన వేసి మీకు నచ్చిన సైజులో వడియాలు పెట్టుకోవాలండి. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా పట్టుకుంటున్నాను. ఇక్కడ నేను రవ్వ ఉడికి చక్కగా వచ్చేయండి. అసలు వడియాలు విడిపోకుండా వస్తాయి. మనం ఉడికించుకున్న పిండిని మధ్య మధ్యలో కదుపుకుంటూ మొత్తం అన్నీ వడియాల్లా పెట్టుకోవాలండి. ఇలా చీర పైన పెట్టుకుంటే కనుక రెండో రోజు చక్కగా ఎండిపోతాయండి. రెండో రోజు చీరను తడుపుని వడియాలని తీసివేయాలండి. ఇలా మొత్తం పిండి అంతా ఇలా వడియాలుగా పెట్టుకోవాలి. ఈ వడియాలు చాలా బాగుంటాయండి, క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. నూనె కూడా ఎక్కువ పీల్చవండి. మీరు కూడా ఒకసారి రవ్వతో ఇలా వడియాలు పెట్టి చూడండి. రెండో రోజు చక్కగా ఆరిపోయే వడియాలు. ఇప్పుడైతే చీరను తడిపి ఇలా వడియాలన్నీ తీసి ప్లేట్లో వేసి 2-3 రోజుల పాటు బాగా ఎండనివ్వాలి. ఇలా బాగా ఎండిన తర్వాత స్టోర్ చేసుకుంటే సంవత్సరం పైన నిల్వ ఉంటాయండి. ఇలా ఎండిన వడియాలని వేయించుకుంటున్నాను చూడండి. స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఈ వడియాలు వేసి వేయించుకోవాలి. వేసిన వెంటనే చక్కగా పొంగుతూ భలే బాగుంటాయండి. క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. తింటున్నప్పుడు కూడా చాలా బాగుంటాయండి. పిల్లలు స్నాక్స్గా కూడా తినేస్తారండి, అంత బాగుంటాయి. పప్పులోకి సాంబార్లోకి చాలా బాగుంటాయండి వడియాలు. నూనె కూడా ఎక్కువ పీల్చవు. ఈ వడియాలు వేయించుకునే ముందర నూనె పెడతాం కదా, నూనె బాగా వేడెక్కనివ్వాలండి. బాగా వేడెక్కిన తర్వాత ఈ వడియాలు వేసి వేయిస్తే పొంగుతూ వస్తాయి. వేడెక్కకుండా వేయిస్తే కనుక అంత బాగా పొంగవు. అందుకు నూనె బాగా వేడెక్కిన తర్వాత వేయించుకోవాలండి. అంతేనండి, క్రిస్పీగా టేస్టీగా బియ్యం రవ్వతో వడియాలు ఎలా పట్టుకోవాలో చూశారు కదా. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. మీకు తప్పనిసరిగా బాగా నచ్చుతాయండి. పప్పులోకి సాంబార్లో కూడా సూపర్గా ఉంటాయండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి. మా వీడియోస్ మీరు కొత్తగా చూసిన వారు అయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.